ప్రజా కాంగ్రెస్ వారాంతం సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇష్టానుసారం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల కోసం కానీ, అలాగే సామాజిక బాధ్యతల కోసం కానీ, అలాగే భావితరాల భవిష్యత్తు కోసం కానీ మాట్లాడేటువంటి పరిస్థితులు ఏమి ఉండడం లేదు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె వెలుగు 2.0 ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మా కూటమి ప్రభుత్వం ఇది సాధించింది, భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంటుంది, ప్రజల కోసం మేము ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పడం మానేసి జన సైనికులు చూస్తున్నా, అలాగే ఎవరు పవన్ కళ్యాణ్ అభిమానులను చూస్తున్నా, ప్రధానమంత్రి భద్రతా దళం కూడా అల్లిపోతున్నారట, భయభ్రాంతులకు గురవుతున్నారట. ఇది వారు చెప్పుకునేటటువంటిది. ఇవన్నీ ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, ఈ రాష్ట్రం పరిస్థితులు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన మొదటి నుంచి కూడా చాలా విపరీతమైనటువంటి వికృత ధోరణిలో నడుస్తూ ఉంటుంది. ఆయన పాలన కన్నా ఆయన కోసం ఎక్కువగా చెప్పడం, అదేవిధంగా కోనసీమ వెళ్ళి అవసరం లేనటువంటి మాటలు, తెలంగాణ ప్రజలు ఇక్కడ విభజన చూసి ఏదో ఏడుస్తున్నట్టుగా వాళ్ళని హేళనగా మాట్లాడితే వాళ్ళు కూడా మళ్ళా, ఎందుకంటే విభజన జరిగి మనం అంతా చక్కగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం, ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఈ మధ్యలో ఇలాంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇష్టానుసారం ఈ విధమైనటువంటి ఒక ప్రభుత్వ పదవిలో ఉంటూ, ప్రభుత్వ అధినేతలుగా ఉంటూ అవసరం లేనటువంటి మాటలతో ఈ రాష్ట్ర ప్రతిష్టని మంటగలిపేటటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిఘా వర్గాల్లో, భద్రతా దళాల్లో అంత పట్టుంటే పింక్ డైమండ్ ఎక్కడుందో మీకే తెలుసని మీరే చెప్పుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఒక ఉన్నతాధికారి మీ చెవిలో చెప్పాడని చెప్పారు. మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో మీరు చెప్పచ్చు కదా వెంకటేశ్వర స్వామి వారిది. అదేవిధంగా మీ మీద 200 కోట్ల రూపాయలు సుపారీ తీసుకొని మీ మీద కిరాయి బృందం మిమ్మల్ని హత్య చేయడానికి రెక్కి నిర్వహించారని మీరే చెప్పారు. మరి ఆ కిరాయి బృందం ఎవరో ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు చెప్పచ్చు కదా. మరి మీకు నిఘా వర్గాల నుంచి 35,000 మంది అమ్మాయిలు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారు, తరలిపోయారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కనబడకుండా పోయారు. అదంతా కూడా నిఘా వర్గాల ద్వారా మీకు సమాచారం ఉందని అన్నారు. మరి అవన్నీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు. కానీ ఈ రాష్ట్రంలో మీరు పాలనాధికారులుగా ఉంటూ ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, పాలనని గాడి తప్పిస్తున్నారు. ఏ విధమైనటువంటి అభివృద్ధి మీద మీరు దృష్టి కేంద్రీకరించకుండా పాలనంతా కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది భావితరాలు. ఈరోజు రాష్ట్రం అంతా గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా కనబడుతుంది యువత. అలాగే యూనివర్సిటీ క్యాంపస్లోని, కాలేజీ క్యాంపస్లోని ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది. దాని మీద మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమైనా ఉంటే చెప్పండి. శాంతి భద్రతలు పూర్తిగా శూన్యం అయిపోయినాయి. మీ మాటలకి చేతలకి అసలు పొంతం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రుల మీద ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి ఆంధ్రులు ఈ పాలనలో లేకపోవడం దురదృష్టం. ఇది ఆంధ్రప్రదేశో లేదు తెలంగాణో తమిళనాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మీరు రాజకీయ అనిశ్చితని ప్రోత్సహిస్తున్నారు, ఒక రాజకీయ విధ్వంసాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. అసలు ముందు మా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు పాలనలో లేకపోవడం మా ఆంధ్రుల ప్రధాన దురదృష్టం. కానీ ఖచ్చితంగా ప్రజల్లో ఒక మార్పు రావాలి. రాజకీయ మార్పు ఆంధ్రప్రదేశ్లో, యావత్ ఆంధ్రప్రదేశ్లో జరగాలి. రాజకీయ మార్పు జరిగితేనే ఆంధ్రులకి ఒక మంచి పాలన, ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక భవిష్యత్తు ఉంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నాం. ఆ దిశగా మేము ఒక రాజకీయ మార్పు దిశగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రయత్నం సఫలం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.